పొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జేరిపోతుల గీత పర్శరాములును కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరాని మనవి. పొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జేరిపోతుల గీత పర్శరాములు మాట్లాడుతూ, మేము గెలిచిన వెంటనే గ్రామ ప్రజలందరితో గ్రామ సమస్యలను పరిష్కరిస్తాము మరియు గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి పింఛన్లు మరియు రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇప్పిస్తాము మరియు అక్కా చెల్లెళ్లకు బతుకమ్మ షూట్ ఏర్పాటు చేస్తాము. గ్రామంలో నీటి సమస్యలుగాని ప్రజల అందరితోటి అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా కూడా పరిష్కరిస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనం చూసినాం, డబుల్ బెడ్రూమ్లను కట్టినారు. దానికి 20,000, 30,000, 50,000 వసూలు చేసిన రోజులున్నాయి. మేము అదే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ పొత్తూరు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. మేము వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. మన గ్రామానికి 34 ఇండ్లు తీసుకొచ్చినాం. ఏ ఒక్క లబ్ధిదారుని దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, కనీసం ఒక టీ కూడా తాగకుండా మేము స్వచ్ఛందంగా నిరుపేదలకు ఎవరైతున్నారో వాళ్లకు ఆ యొక్క ఇండ్లను మంజూరు ఇచ్చినాం. అందులో కూడా ఇందిరమ్మ కమిటీలో కూడా నేను నెంబర్ను. నాతోటి సోదరులు ఇంకో 5 ఉన్నారు, సోదరీమణులు 2 ఉన్నారు. వాళ్ళందరూ సమన్వయంతో ఎవరికైతే ఇల్లు కావాలనో వీళ్ళకు కావాలే, తప్పకుండా వీళ్ళు 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, వీళ్ళు నిరుపేదలు అనే ఉద్దేశంతో వాళ్ళకు ఇండ్లు పెట్టడం జరిగింది. అందులో మనకు 18 ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఇంకా మిగతా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇచ్చి కూడా మనకు ఇంకా మళ్ళీ 2వ విడత ఇండ్లు వస్తాయి. ఆ ఇండ్లు ఇవి కలిపి నిరుపేదలు అయితే ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మేము స్వచ్ఛందంగా ఒక రూపాయి తీసుకోకుండా మేము కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పొత్తూరు ప్రజలకు మనకు స్నానాలకు వెళ్ళడానికి మానేరువాగులో రోడ్డు లేదు, సరిగ్గా లేదు, మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డును కూడా మేము ఇంతకు ముందే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. మన గౌరవ మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్లీ వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. ఆ యొక్క పనిని కూడా మేము త్వరలోనే గెలిచిన వెంటనే పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాం. అదేవిధంగా కొట్టెనుకుంట్ల రోడ్ అని మనకు చాలామంది రైతులు ఉన్నారు. అది చిన్నగా అయిపోయింది, రోడ్డు చాలా గుంతలుగా ఏర్పడ్డది. ఆ రోడ్డు మనకు ఖచ్చితంగా అవసరం ఉన్నది. ఆ రోడ్డు తార్ రోడ్డు అవడం ద్వారా మనకు ఇల్లంతకుంట కూడా ఒక 3-4 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఆయన సానుకూలంగా స్పందించి ఈరోజే మనకు ఈ ప్రోగ్రాంలో, ఈరోజు వచ్చిన ప్రోగ్రాంలో మనకు ఆ యొక్క రోడ్ను నేను శాంక్షన్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం మన హయాంలో కంప్లీట్ చేస్తామని మాట ఇస్తున్నాం. అదేవిధంగా కుర్మ సంఘానికి, కుర్మ కులం వారికి మనకు వీరప్ప దేవుడు అని ఉన్నాడు. ఆయన గతంలో ఆ దేవాలయాన్ని మన మాజీ జడ్పీటీసీ గారు ఓట్లు దండుకోవడం కోసం నేను 50 లక్షలతోని వీరప్ప దేవాలయం నిర్మిస్తా అని చెప్పి పొగిడి ఓట్లు దంచుకొని ఎన్నికయి ఈ రోజు వరకు ఎక్కడేసిన గొంగలి అక్కలనే ఉన్నట్లు ఆ యొక్క నిర్మాణం ఎలాంటి చేయలేదు. కానీ నేను కట్టుబడి ఉన్నా, నేను అలాంటి పెద్ద హామీ ఇస్తలేను. నేను వాళ్ళ సంఘానికి ఒక బీరప్ప కమాన్ అనేది రోడ్డుకు నిర్మిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నేను కట్టుబడి ఉండి 1 సంవత్సరం వరకు ఆ యొక్క పనిని మొదలుపెట్టి పూర్తి చేస్తానని మాట ఇస్తున్నా. అదేవిధంగా మనకు కుంట నుంచి మన విలేజ్ డ్రైనేజ్ బాగా సమస్య ఉంది. ఆ యొక్క నీళ్ళని పోయి మనకు ఫార్మర్స్, రైతుల పొలాలలోకి వెళ్ళడం జరిగింది. అక్కడనే మన బ్రేక్ అయింది. అది ఆ యొక్క వాళ్ళు చాలా సమస్య పడి అది తుంగ మలుస్తుంది. దాన్ని కూడా నేను కుంట నుంచి మానేరువాగుల వరకు ఆ డ్రైనేజ్ని ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజల నీళ్లు కూడా పోవాలి. కాబట్టి ఆ యొక్క పని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గౌడ కులానికి మా ఊళ్ళో ఎల్లమ్మ టెంపుల్ లేదు. వాళ్ళు సంఘం వారు అడిగిరు. ఆ యొక్క టెంపుల్ను కూడా మేము నిర్మిస్తామని వాళ్ళ సహకారంతో తీసుకొని, వాళ్ళ సహకారు వాళ్ళ ఎట్టుంటుందో చూసుకొని వాళ్ళ సమన్వయంతో పోయి ఆ యొక్క టెంపుల్ని పూర్తి చేసి వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హమాలి వాళ్ళు మాకు హమాలి సంఘం కావాలని
అడగడం కోరడం జరిగింది. మా యొక్క మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత తప్పకుండా ఆ యొక్క భవనాన్ని కూడా వాళ్ళకు నిర్మించిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరికైనా కూడా ₹1 లేకుండా పెన్షన్ కానీ ఎలాంటి పనులైనా కానీ చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపించాలని మా యొక్క జేరుపోతుల గీతా పరశురాములు అనే వ్యక్తులము మేము ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాము, ఎప్పుడు కూడా ఊళ్ళోనే ఉంటాము. మేము బయట నుంచి వస్తలేము. మిగతా వాళ్ళు కరీంనగర్, సిరిసిల్ల లేక హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళు వలస లెక్కన చూడాలి మనం. నేను 24 గంటలు మన ఊళ్ళో ఉండి సేవలు అందిస్తాను కాబట్టి మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుపై మీ యొక్క ఓట్లేసి, మీ యొక్క అమూల్యమైన ఓట్లేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ యొక్క శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొత్తూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జేరుపోతుల గీతా పరశురాములు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి.